పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము అందరూ మొదటి నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. ఏలయనగా మన విశ్వాసము గలవారమే నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. మీరు బాగుగా పరిగెత్తుచుంటరి, సత్యములకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులియజేయును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, సర్వలోక రక్షక, నీ స్వహస్తముల చేత ఈ సర్వ మానవాళిని సృజించి ప్రభువా మీ యొక్క సన్నిధిలో నుండి తప్పిపోయినప్పుడు మరలా నువ్వు మా కొరకు శ్రమపడి రక్తము గార్చి మనల్ని విమోచించడానికి నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మరలా మీ స్వరూపంలోనికి మలుచుకోవడానికి మాకు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రం. అదే తావులో విమోచించబడ్డ నీ బిడ్డల కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రతి వారం మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తుంటున్నా. ఎక్కడిద్దరు ముగ్గురు నేను నామంపేట కూడి ఉంటారు, మధ్యన ఉంటాను. కనికరం కలిగిన దేవా, మీ పరిశుద్ధ వాక్యము చేత మాతో మాట్లాడండి. దూరం ఉంటున్న వారికి అలాగే వినబోతున్న వారికి కూడా దయ చూపించి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి విడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని పిల్లలారా, గలతీ పత్రిక రాయడానికి కారణం ఏమిటి అని అంటే, గలతీ పత్రిక రాయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి, ఆ భక్తుడికి ఏ కారణం చేత రాయవలసి వచ్చింది అని అంటే, వీళ్ళు ధర్మశాస్త్రం విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువులో ఎదుగుతున్న వాళ్ళు మరలా ఎవరో వచ్చి వీళ్ళు ఏం చేశారని అంటే, బాగా లేనిపోని బోధ అంతా చేసి వీళ్ళని మళ్ళీ వెనక్కి త్రిప్పేశారు. త్రిప్పివేసి క్రీస్తు ప్రభువుకు దూరం చేసేసారు. అప్పుడు వీళ్ళని మరలా ప్రభు దగ్గర నడిపించటానికి పౌలు గారు ఈ పత్రిక రాయవలసి వచ్చింది. వీళ్ళు వేరొక విషయంలోకి వెళ్ళిపోయారు. అందుకనే మేము భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారంటే 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవుట చూడగా. ఏ సువార్త ఇది? భిన్నమైన సువార్త. వీళ్ళు చిత్రం ఏంటంటే, ఎంతో చక్కగా పరిగెడుతున్నారు ప్రభువు నందు, చాలా బాగా పరిగెత్తుతూ ఉన్నారు. కానీ వీళ్ళని మొత్తం మీద ఎవరో భ్రమ పెట్టేశారట. భ్రమ పెట్టి వీళ్ళని ఏం చేశారనంటే వెనక్కి త్రిప్పేశారు. ఏంటి త్రిప్పటం అంటే, యేసు ప్రభువు నమ్మితే సున్నతి పొందకూడదా, మనం సున్నతి పొందాలా అని ఇవన్నీ ఆచారాలు మళ్ళీ మొదలెట్టించారు వీళ్ళతో. అప్పుడు వీళ్ళతో మాట్లాడుతూ, ఇదేంటారా మీరు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్తకి ఏం చేశారు మీరు? తిరిగిపోవటం చూస్తే చాలా చిత్రంగా ఉంది, విచిత్రమైన విషయం. ఆ రోజుల్లో మరి ఇలాంటి వాళ్ళు బోధకులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడైతే మరీ ఎక్కువ ఉన్నారు. అప్పుడేమో కొద్దిమంది ఉన్నారేమో. పౌలు గారు ముందు ఎఫెసు సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ముందే చెప్పాడు,
నేను వెళ్ళిపోయిన తర్వాత చాలామంది క్రూరమైన తోడేళ్ళు బయలుదేరుతారు, శిష్యులు తమ వెంట విడిచిపోవడానికి మీ మధ్యనే కొంతమంది వంకర మాటలు పలికేవారు లెగిస్తారని చెప్పేసి. అబద్ధ బోధనలు అనేవి ప్రారంభం నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అందుకనే ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించటానికి దేవుని వాక్యంలో మనకు ముందుగానే దేవుడు చాలా విషయాలు చెప్పాడు. ఈ రోజుల్లో మాది సత్యము, మేము కరెక్ట్, మా సంఘమే పరలోకం వెళ్తుంది, ఎందుకంటే వేల మంది వచ్చి ఆరాధన చేస్తున్నారు మా దగ్గర. మళ్ళీ పైపచ్చి క్యాప్షన్లు ఏంటనంటే, మీరు పరలోక ఆరాధన నాకు చూడాలనుకుంటూ ఉన్నారా, మీరు ఎన్ని వేల మందితో ఆరాధన మీరు చూడాలని ఆశపడుతూ ఉన్నారా, రండి మీరును మా గోతులో పడండి అన్నట్టు. మళ్ళీ ఈ పబ్లిసిటీలు చూస్తుంటే పరలోక ఆరాధన లేదు, పెద్ద వీళ్ళు చూసి వచ్చినట్టు. వీళ్ళకి ఏంటయ్యా చెప్పేది ఏంటంటే, వీళ్ళు చేసేది ఏంటనంటే, ఎప్పుడు చూసినా దేవుడు మరి మీరు ఇక్కడికి వచ్చి కుర్చీలు వేసి సైకిల్ దుడిస్తే బళ్ళు దుడిస్తే మీకు ఎక్కడ లేని ఆశీర్వాదము వచ్చును, ఇదే మీకు ఆశీర్వాదము అని చెప్పి బోధించే వీళ్ళలో మళ్ళీ ఈ ప్రకటనలో ఏనాడన్నా దగ్గరికి వచ్చిన వాడిని నిలబెట్టి నా తర్వాత నువ్వు నిలబెట్టుకు వాక్యం చెప్పిన ఆయన అంటారా? ఆయన భార్య, ఆయన కొడుకు, కూతురు మొత్తం మీద అందరూ అలా చేస్తారు. అంతేగాని అపోస్తుల విధానం కానీ శిష్యరక విధానం కానీ ఏమన్నా ఉంటుందంటే, గురు శిష్య పరంపర కొనసాగదు అక్కడ. మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, గురు శిష్య పరంపర కొనసాగని సంఘము వాక్య వ్యతిరేక సంఘము. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటనంటే, ఊరికే అక్కడ ఎందుకు వెళ్తున్నారో చాలామందికి వాళ్ళకే తెలియదు. ఏంటంటే అక్కడ పాటలు బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, లేకపోతే మందిరం బాగుంటుంది, చాలామంది వస్తారు, అక్కడ గుంపులో కలుసుకుని వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉంది. ఇంతకీ ఇది భిన్నమైన సువార్త, నిజమైన సువార్త అని చెప్పి ఎలాగూ అబ్జర్వ్ చేయాలి, ఏ రీతిగా దానిని మనం గమనించాలి. ఇది తప్పుడు బోధ, ఇది వాక్యానికి వ్యతిరేకమైందని ఎలాగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, మీరు దానికి ఏదో పెద్దగా మీరు ఏం లేదు, కానీ మీరు బైబిల్ సరిగ్గా చదివితే తప్పుడు విషయాలు ఏంటో మీకు అర్థమవుతుంది. అందుకే నాకు మొదటి నుంచి అబద్ధ బోధకులు ఉన్నారు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి మాట చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి మాట. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి మాట చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అది గనుక ప్రతి ఆత్మను ఏం చేయక నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధించినవి కావో అవునో మీరు ఏం చేయండి, పరీక్షించే బాధ్యత మీదే. పరీక్షించాలి, మనం చాలా పరీక్షించాలి. అందులో ఈ బోధన కూడా ఏం చేయాలి చెప్పండి, పరీక్షించాలి. ఇప్పుడు వినండి, ఇది సత్యము, ఇది అందుకేనండి వాళ్ళు సాతాను యొక్క గుంపు వెలుగుదూత వేషం వేసుకుంటారట. పెద్ద ఆశ్చర్యం కాదు ఇది, వాళ్ళ వేసుకున్నప్పుడు ఇదే పెద్ద ఆశ్చర్యం కాదు. 2వ కొరింథీ పత్రికలో పౌలు మహాశయుడు ఎప్పుడో చెప్పాడు, ఇది మీరే పెద్ద ఆశ్చర్యపోతున్నారేమో, దొంగ అపోస్తలులు మోసగాండ్రైన పనివారు ఉన్నారు, జాగ్రత్త. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము దయచేసి 13వ వచనం దగ్గర నుంచి చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్నవారై ఉండి దొంగ అపోస్తలులు మోసగాండ్రగు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకుంటూ గొప్ప సంగతి, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఉంటారు కూడా.
ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది సత్యము, ఇది అసత్యమని చెప్పడానికి కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇదంతా సంపూర్ణంగా దేవుని వాక్యము అని ఎవరైతే నమ్మరో వాళ్ళు అబద్ధికులు. ఇది మొదటి విషయం. ఆదికాండం నుండి ప్రకటన వరకు ఇదంతా దేవుడు రాయించిన వాక్యము, ఇది అసత్యమైనది కాదు, ఇది సత్యము అని చెప్పి ఎవరైతే నమ్మరో వాళ్ళు ముందు అబద్ధికులు. ఇది మొదటిది. రెండవది, దేవుడు త్రిత్వము కాదు అని ఎవరైతే దేవతత్వం గారు ఎవరైతే చెప్తారో, లేదా దేవుడు త్రిత్వమై ఉన్నాడని ఎవరైతే నమ్మలేరో వాళ్ళు అబద్ధికులు. మూడవదిగా యేసుక్రీస్తు దేవుడు, ఆయన సంపూర్ణ అధికారం గల దేవుడు అని ఎవరైతే నమ్మలేరో వాళ్ళు కూడా అబద్ధికులు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, ఆయన శక్తి కాదు అని ఎవరైతే నమ్మలేకపోతారో వాళ్ళు కూడా, అంటే ఆయన వ్యక్తి అని నమ్మలేరు కొంతమంది, పరిశుద్ధాత్మ దేవుడు నమ్మరు, వాళ్ళు అబద్ధికులు. యేసు రక్తములోనే పాపక్షమాపణ ఉన్నది, మరొక చోట లేదు అనే విషయాన్ని ఎవరైతే నమ్మరో, అంటే యేసు రక్తంలోనే పాపక్షమాపణ ఉందని నమ్మలేకపోతున్నారో వాళ్ళు అబద్ధికులు. యేసు ప్రభు ఆయన దేవుడు కాదని ఎవరు చెప్పినా తప్పే. ఆయన దేవుడు, ఆయన సంపూర్ణ రక్షకుడు. ఇది ఎవరైనా సరే మీరు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే, యేసయ్యను ఆయన దేవుడిగా అంగీకరించరా లేదా వీళ్ళు అనేది కూడా మీరు ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఇదొకటి. తర్వాత శరీర పునరుద్ధానము లేదని ఎవరన్నా చెప్తే అది తప్పు. అంటే మనం చనిపోయిన తర్వాత 2 రకాల పునరుద్ధానాల్లో క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తీసం పొంది ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నీతిమంతుల పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. అది ఎవరైతే నమ్మలేకపోతారో వాళ్ళు కూడా అబద్ధికులు. అంటే పునరుద్ధానం ఉందని ఏం చేయలేరు, వాళ్ళు నమ్మరు. తర్వాత ఇది మాత్రం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు వారు శరీరరీతిగానే లేచాడు, ఆయన ఆత్మరూపంలో కాదు, ఇదే దేహంతో మరలా లేచాడు అని ఎవరైతే నమ్మరో వాళ్ళు అబద్ధికులు. కొంతమంది నమ్మరు, యెహోవా సాక్షులు నమ్మరు. యెహోవా సాక్షులు యేసు ప్రభు వారు పునరుద్ధానం ఏంటంటే నమ్మరు. వాళ్ళు చక్కగా వస్తారు, వాక్యం చెప్తారు, ఆడవాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళు వచ్చి మీకు చిన్న వాక్యం చెప్తాడు. ఏంటి వాక్యం చెప్తారంటే యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన పునరుద్ధానం లేదు, నరకం లేదని నమ్ముతారు. మళ్ళీ వాళ్ళు అదో చిత్రం, అదొక విచిత్రమైన గుంపు. అది అందరు లోకంలో ఉన్న వాళ్ళందరూ యమలోకం ఉందని చెప్పి వాళ్ళు నమ్ముతారు, దోహాదు ఉందని చెప్పి వీళ్ళు నమ్ముతారు. సహోదరులు, ముస్లిం సహోదరులు నమ్ముతారు. ఇదంతా అందరిని నమ్మితే ఈ గుంపు మాత్రం నరకం లేదని నమ్ముతారు. ఏ గుంపు? యెహోవా సాక్షులు. చార్లెస్ రసెల్ అనేవాడు, వాడు విపరీతమైన బుద్ధి కలిగి బైబిల్లో ఉన్న మాటలన్నీ వాడికి వ్యతిరేకంగా, వాడి ఆలోచనకు వ్యతిరేకంగా ఉండటం వల్ల బైబిల్ మార్చి తూలిపోదు కదా అని న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ని వేరే బైబిల్ రాసుకున్నాడు చార్లెస్ రసెల్ అనేవాడు. యెహోవా సాక్షి స్థాపకుడు వాడు. అలాగే ఇప్పుడు మనకు ఒకటి ఉంది ఎల్డిఎస్ అనేసి, లాటర్ డేస్ సెయింట్స్ కాదు, ఇది లాటర్ డేస్ పాపులు, వాళ్ళు సిన్నర్స్. లాటర్ డేస్ సిన్నర్స్ వాళ్ళే, అంటే చివరి జనాలు పాపులు వాళ్ళు. వీళ్ళు సెయింట్స్ అని పెట్టుకున్నారు వాళ్ళు. అది అసలు విపరీతంగా ప్రపంచంలో విపరీతంగా పెరిగిపోతున్న సంఘం అది ఒకటి. వాళ్ళు విచిత్రం, అదొక విచిత్రమైన గుంపు. అది దాన్ని స్థాపించినోడు ఏకంగా ఒకడు కాదు, ఒక ఎంతోమందిని చేసుకుని ఎంతోమంది పిల్లల్ని కన్నాడు. వాడు మామూలుడు కాదు. మళ్ళీ అదొక విచిత్రమైన గుంపు. అది ఆ గుంపు కూడా ఒక అబద్ధ బోధ. వాళ్ళు యేసుప్రభు దేవుడిని నమ్మరు. ఎందుకు ఎక్కువ గొప్ప విషయం ఏంటంటే కనానీ వివాహం యేసుప్రభు అని చెప్తున్నారు. వాళ్ళు అంత దుర్మార్గులు, వాళ్ళంత మామూలు దుర్మార్గులు కాదు. వీళ్ళు ఇంత దౌర్భాగ్య జీవితం అంతా జీవించి వాళ్ళ అంతే ఒక విచ్చలవిడితనం అంతే. మంచి ప్యాషన్గా మాత్రం షూటు బూటు వేసుకుని ఇంకా మామూలుగా ఉండదు. యేసుప్రభు శరీర రక్తం ఏంటంటే నీళ్లు తాగుతారు. ఆ నీళ్ళే కానానీ వివాహంలో ద్రాక్ష రసం, అది కానాని పెళ్ళరా బాబు. ఆయనకు పెళ్ళిలో కానాని రసం నీళ్ళు ఎక్కడ తాగారు వాళ్ళు? ద్రాక్ష రసం అయిన తర్వాత తాగారు. ఆ బుద్ధి కూడా లేదు వాళ్ళకి. మళ్ళీ ఇంకొక చిత్రమైన విషయం ఉంది వాళ్ళకి. ఇప్పుడు మీ తాతగారు బాప్తీసం లేకుండా చచ్చిపోరు అనుకోండి, ఆయన తరపు నువ్వు బాప్తీసం చేసుకుని ఆయన పరలోకం వెళ్తాడు. అది దుర్మార్గమైన విషయం.
ఇంత తప్పుడు బోధలు అన్నీ ఉన్నాయి. అలాగే ఇదే కాదు, ఇంకో 10 మంది ప్రవక్తలు బయట ఉన్నారు. అదే బుక్ ఆఫ్ మార్మన్, ఆ 10 మంది ప్రవక్తలు చెప్పింది ఇదంతా. అది చూడగానే పైపెచ్చి ఇదే కాకుండా మిమ్మల్ని సింగపూర్ తీసుకెళ్తాం, మలేషియా తీసుకెళ్తాం, ఆయా దేశాలు తీసుకెళ్తాం. ఆ దేశాల కోసం ఈయన పోతారు ఇద్దరు. సరే ఈ దేశాలు వెళ్తాడు, అయిపోతే నరకం పోతాడు. కాబట్టి ఎల్డిఎస్ అందరూ నరకాగ్నికే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్డిఎస్లో అడుగెట్టిన ప్రతివాడు నరకపాత్రుడు, ఇంక తిరిగిలేదు ఇందులో. కాబట్టి ఇప్పుడు ఇలా బోధ చెప్తే ఎవడొస్తాడు ఆయన దగ్గరికి? ఇప్పుడే కొంచెం చేయాలి కానీ ప్రతివాడు నరకపాత్రుడు నువ్వు పర్లం వెళ్తావంటే చెప్తున్నాను. అబద్ధ బోధలు అనేవి ఇంత విపరీతంగా ఉంటాయి. అందుకని వాక్య వ్యతిరేక బోధ ఇచ్చిన వాడితో కనీసం వందనాలు కూడా చెప్పొద్దన్నాడు. వాడికి మనం వందనాలు కూడా చెప్పకూడదట. వాడు ఏదైనా వాక్య వ్యతిరేక బోధ తెచ్చానుకోండి, అసలు వాడిని ఏంటి అనాలి తప్ప నమస్కారం అంటే ఆడి పాపను మనం పాల్గొంటాం. మళ్ళీ అదో చెప్తున్నాం. చూడండి, యోహాను రాసిన పత్రికలో చెప్పేసి అన్నమాట. యోహాను రాసిన రెండవ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. ఎవడైనాను ఈ బోధ తేక 9వ వచనం చదవండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి దేవుణ్ణి అంగీకరింపని వాడు ఆ బోధ యందు నిలిచుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు చదవాల తేక వచ్చిన ఎడల అసలు రానే వద్దు. శుభమని కూడా ఏం చేయొద్దు, చెప్పొద్దు. శుభమని వానితో చెప్పువాడు వాడి దుష్క్రియల్లో వందనాలు చెప్పినా సరే ప్రమాదమే. పొరపాటును కూడా వాడికి వందనాలు రండి మీరు కూడా బైబిల్కి వచ్చారు అన్నారు కనుక ఏంటి అసలు సంగతి ఏంటి? మీరు యేసు దేవుడు నమ్ముతున్నారు లేదా, యేసయ్య రక్షణ నమ్ముతున్నారు లేదని ముందు మనం అడగాల అని. వెళ్ళండి అక్కడి నుంచి వెళ్ళండి. మీరు కూర్చుని మాట్లాడేది మాకు తెలుసు. మాకు ఒకడు వస్తాడు బురదినివాడు, ఏమన్నా కాలుతాడు చెప్తాడు. చాలామందికి ఏ విషయం తెలియదాయే ఇలా తయారయ్యారు. చిత్రం ఏంటంటే వాక్యము పూర్తిగా తెలియకుండా దేవుని పిలుపుతో కాకుండా రకరకాలు వచ్చిన ఉన్నారు. తర్వాత మనిషి జన్మపాపి కాదని ఎవరు చెప్పినా వాళ్ళు బైబిల్కి వ్యతిరేకమైన బోధే అది. ఇది ఒకటి మాట గుర్తుపెట్టుకోవాలి. మనిషి పాపి కాదు అని చెప్పే ఒక గుంపు ఉంది. అదొక విచిత్రం గుంపు. అది వైజాగ్లో ప్రారంభమైంది. మనిషి జన్మతః పాపి కాదు అని బోధించిన ఆయన శిష్యగణం బోడు మంది, పీడి సుందరరావు గారి తాలూకా. అది మనిషి జన్మతః పాపి కాదు అని ఊరినాయన ఎంత సాగు చచ్చి మరి జన్మపాపి కాదు మరి ఇంకెందుకు కేసులో వచ్చి ఈ లోకంలో మరి చేసేది? మీరు మీ పాపంలో చేత అపరాధం చచ్చిన వారని బైబిల్ చెప్తే ఈయన ఏమంటాడంటే మన పాపం కాదంటాడు ఈయన. ఇది ఒక చిత్రమైన బోధ. పైపెచ్చు ఏళ్ళ పరిపాలన ఎప్పుడో వద్దు కదా, ఇప్పుడు జరుగుతూ ఉంది. అదే ఏళ్ళ పరిపాలన. మరి చచ్చిపోయిన వాళ్ళు ఎగలేదు ఏంటయ్యా అంటే అది మళ్ళీ తెలియదు, దానికి జవాబు లేదు. అదంతా సాదృశ్యం ఎవరు ఇస్తారు. మనం బాప్తీసం తీసుకోవటమే తిరిగి లేవటం అని. మరి 1000 ఏళ్ళ పరిపాలనలో పాపం ఉండదు కదా. 1000 ఏళ్ళ పరిపాలనలో ఒకే పుట్ట దగ్గర నాగుపాము పుట్ట దగ్గర పిల్లలు ఆడుకుంటారు. మరి జరుగుద్దా? జంతువులకు ఇష్టం ఉండదు కదా, జంతువులు ఏమి హాని జరుగుతుందంటే అదంతా సాదృశ్యం, అది నిజం కాదంట. ఇట్లాంటి బోధలు ఒకటి అన కాదు, కొల్లలు. ఇప్పుడు మనమేమో మామూలుగా ఏది ఫేస్బుక్ ఆన్ చేసుకుని మామూలు సింపుల్గా వాకింగ్ చెప్తుంటే ఎవడు మన ప్రసంగం పొరపాటును కూడా చూడడం. లైటింగ్ ఎట్టి, షూట్ ఎట్టి, మొత్తం మీద అన్ని రకాల హంగులు ఎట్టి చూస్తే ఆ టాను అనేదానికి అద్భుతం, కింద బోర్డు కామెంట్లో ఆశ్చర్యం, ఆహా ఓ వండర్ఫుల్ అని చెప్పేసి ఇంకా మామూలు ఇంక ఇది అది అని చెప్పేసి మొత్తం అంతా కింద క్యూఆర్ కోడు గుడ్డు అవన్నీ ఉంటాయి, అన్నీ బోర్డులు ఉంటాయి అక్కడ, క్యాప్షన్లు అన్నీ. వాళ్ళందరేమో సత్యమైన బోధకులు. ఏంటయ్యా నీవు చేసే సత్యం నాకు చెప్పు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా అథారిటేటివ్గా నమ్మలేవాయే, ఆ వాక్యంలో ప్రజలు నిలబెట్టలేవాయే. ఇలాంటి అబద్ధ బోధలు ఇంకా ఉన్నాయి. నేను కొన్ని చెప్పాను, మర్చికి తర్వాత మళ్ళీ చెప్తాను. ఈ అన్ని అబద్ధ బోధలు ఈ గలతీల్ని అబద్ధంలోకి భలే
చిత్రంగా దింపేశారు వీళ్ళు. అందుకని 3వ అధ్యాయం 3వ వచనంలో ఓ అవివేకులైన గలతీలారా అన్నాడు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరెంత అవివేకులైతేనా ఆరంభించి మొదటి వచ్చిన ఆయన ఓ అవివేకులైన గలతీలారా ఎవడో భ్రమ పెట్టను అంటే అర్థం చెప్పండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? భ్రమలోకి వెళ్ళిపోయారు. భ్రమ అనేది 2 విషయాల్లో చెప్పాడు వాక్యంలో. ఒకటి పాపం అనేది కూడా భ్రమ. ఒకటి ఏంటి చెప్పండి? పాపం అనేది భ్రమ. రెండవది ఇంకోటి ఉంది, అది భ్రమ. అదేంటి తెలుసా? అదేంటి చెప్పండి? తప్పుడు బోధ అనేది ఒక భ్రమ. ఈ 2 ఉన్నాయి చూడండి. ఇక్కడేమో అబద్ధ బోధ భ్రమే, అది నిజమని నమ్మిస్తారు. పాపం అనేది కూడా భ్రమ. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15 వచనం చూడండి. 2 రకాల భ్రమలు చెప్పాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నేడు మీరు ఆయన శబ్దము వినిన యెడల అంటే వాక్యము వలె మీ హృదయములను ఏం చేసుకోవద్దు గనుక అది పాపము వలన కలుగు భ్రమ. ఏంటి చెప్పండి? పాపం వలన కూడా భ్రమ పడతాడు. రెండవది అబద్ధ బోధ కూడా భ్రమే. అబద్ధ బోధ కూడా భ్రమలోకి వెళ్ళిపోద్దు. భ్రమ అనేది 2 మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా చాలా విషయాలు చెప్పాడు, కానీ ఇది కూడా భ్రమే. అంటే పాపం అనేది ఒక భ్రమ, అది నిజం అనుకుంటారు. ఏదో ఉందనుకో, మత్తు పదార్థానికి అలవాటు పడ్డ వ్యక్తి అందులో ఏదో ఉందని నువ్వే చెప్పు. ఆ టయానికి మనసులో ఓ రకమైన ఎంజైమ్స్ టాప్ మీద ఏదో మొత్తం మీద అవి రావడంతో అతను ఏదో దాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఆడపిల్లలు మగపిల్లలు దానికి ఏమవుతారంటే ఎడిక్ట్ అయిపోయి చేస్తారు. చాలా చాలా మెడికల్ కాలేజీల్లో, చాలా హైయర్ ఎడ్యుకేషన్ ఆ ప్రదేశాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే దీనికే అవి బానిసలు అయిపోతారు. అందుకే ఇంజనీరింగ్ కాలేజీల్లో స్టూడెంట్స్, యూనివర్సిటీస్లో, మెడికల్ కాలేజీలో చాలామందిని స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారు ఈ డ్రగ్స్ అమ్మేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. ఎందుకు వీళ్ళు వ్యాపారం చేస్తారు. ఎందుకు అమ్మేవాడు తాగడం, ఎందుకు మందు కొట్టాడు మందు తాగడం. చిత్రం ఏంటంటే ఈ మనోళ్ళు కొనుక్కు తాగుతాడు, తాగి పాపం అలాగే ఆరోగ్యం చెడగొట్టుకుని చచ్చిపోయినాడు 3 మంది. మనం ఏదో కొంచెం గట్టిగా చెప్తే కొంతమంది ఏమో తాగుడు గురించి చెప్పకుండా మీరు వాక్యం చెప్పండి అంటాడు పైన. అరే గుండెలు తినేసి ఊపిరితిత్తు తిని చచ్చిపోతున్నారు, కళ్ళు ఎదురుకుంటా కుటుంబాలు రోడ్డు పడిపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి, కుర్రోళ్ళు పాడైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి, పిల్లలు రోడ్డును పాడైపోయి దిక్కులు అయిపోతున్నారు. ఒక తండ్రి ఈ బ్యాడ్ అలవాటు, ఈ చెడ్డ అలవాటు వల్ల ఆరోగ్యం చెడగొట్టుకుని కుటుంబాలు పాడు చేసుకుంటున్నాయి. వాక్యం చెప్పేవాడు మరి దాన్ని ఖండించకపోతే ఎలాగ? పెద్దోళ్ళు ఖండించాలి, వాక్యం చెప్పేవాడు కాదు. ఒక వీధిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడంటే అరే నాయన ఏంట్రా బాబు జీవితం అది కాదు నాయన. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఎలా పోయినా మనకి ఎందుకు లేదు, మనం బాగున్నాం కదా. భారంతో ఎవరైనా ఒక తల్లిలో పెద్ద అని చెప్తేనేమో వాళ్ళ మీద వీళ్ళకి కోపం వస్తుంది. నేను చెడిపోతే నీకెందుకు అన్నాడు. నాయన నువ్వు చెడిపోతే మాకు ఎందుకు కాదు, రేపొద్దున్న కుటుంబం అంతా రోడ్డు పాలు అవుతుంది. మొదటిది నువ్వు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళవు, నరకాగ్నికి వెళ్తావు. ఇక్కడ ఇంత బాధపడతావు. చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్ళేది ఘోరమైన, అసలు ఆ పగవాడు కూడా వెళ్ళకుండా స్థలం అది. నరకమే లేకపోతే మనకి లక్షవారం ప్రార్థన ఎందుకు? నరకం లేకపోతే శుభ్రంగా హ్యాపీగా ఫుల్గా తినేసి బొస కొట్టుకుంటే 7 గంటలు పడుకొని పొద్దున్న 10 గంటలు లేవచ్చు. నరకం ఉంది కాబట్టి భక్తి జీవితంలో నరకం తప్పించుకునే మార్గం యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసు రక్తం, అందుకని యేసయ్య అన్నాడు ఇరుకు మార్గమున ప్రవేశించండి, విశాల మార్గంలోకి వెళ్ళకండి, జీవ మార్గంలోకి రండి. ఇప్పుడు యేసయ్య నరకమే లేదు, యేసయ్య శ్రమ పట్టడం ఎందుకు? మనిషి జన్మతః పాపి కాదు. యేసయ్య చేసిన ఆ త్యాగం ఎందుకు ఆయన ఎందుకు త్యాగం చేశాడు? ఎందుకు చనిపోవాలి ఆయన? యేసు ప్రభువారు మన కోసం, మానవుల కోసం ఆయన వచ్చి మానవుడిని మూఢుని చేయలేదు. మానవుడికి ఏం చేయడంటే జ్ఞానం ఇచ్చాడు. మూఢభక్తి ఉంటుంది కొంతమందికి, మూఢభక్తి. ఇగో ఈ మధ్యకాలంలో మొదలెట్టారు యేసు ప్రభువు గురించి చెప్పిన వాళ్ళని ఒక ఆయన పేరు చెప్పి కొడుతున్నారు. అలా దానిపోతే అని చెప్పేసి ఆ శ్రీరాముడు కూడా బాధపడతాడు ఆయన పాపం.
నా పేరు చెప్పి కొడతారేరా బాబు, అసలు నేనేమన్నాను ఎప్పుడైనా హింసించాను పాపం, నేను హింసపడ్డాను, ఆయన భార్య గురించి తిప్పలపడ్డాడు, అన్యమని తిప్పలపడ్డాడు, రాజ్యం చేసేలేదు తర్వాత సంగతి. ఆయన సౌమ్యుడు, ఆయన పేరెత్తి వెళ్ళమో నువ్వు ఈ మాట అనకపోతే మిమ్మల్ని కొడతావు అంటాడు. నువ్వు చెయ్యి, రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీరాముడు అంటుంటాడు ఆయన, ఏమని చెప్పండి, నేను ఎప్పుడు కొట్టమన్నాడు నాయన అని చెప్పి. సత్యం మీద ఎరగకుండా నరకాగ్ని తప్పించుకునే మార్గం తెలియకుండా మరి వదిలేసి ఇష్టం వచ్చినట్టు జీవితాలు పాడు చేసుకుంటే పాపం వల్ల కలుగు భ్రమ. అందులో భ్రమ బాబు, ఇది లేకపోతే నేను ఉండలేనని భ్రమపడుతున్నాను, నువ్వు ఉంటావు. ఒక్కసారి జీవితం గురించి ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా జీవితం నీకు సాధ్యం కాదేమో కానీ యేసుక్రీస్తు ప్రతి మనిషిని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. నిజంగా ఒకప్పుడు నేను చెడిపోయిన వాడిని, చాలామంది యవనస్తులు పాడైపోయిన వాళ్ళే, కానీ యేసు రక్తంలో కడగబడి గొప్ప గొప్ప సాక్ష్య జీవితాలు ఎన్నో ఉన్నాయి. భయంకరంగా జీవించి పాపములో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుని ఆర్థికంగా నష్టపోయి ఆరోగ్యాలు చెడగొట్టుకుని ప్రభువు దగ్గర పాపక్షమాపణ పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది, కొంతమంది చూస్తే ఎంత వేదన. మొన్న ఒక ఆయన చనిపోయాడు, ఎంత బాధపడ్డానంటే నేను చాలాసార్లు చెప్పాను, అయ్యా ఇది మంచిది కాదయ్యా, ఈ త్రాగుడు అలవాటు నీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది, నేను పాడైపోతావు, కుటుంబం రోడ్డు పాలు అయిపోతుంది, ఒత్తిడి అప్పుల పాలు అయిపోతుంది. ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళవలసిన వ్యక్తి ఆరోగ్యం పాడైపోయింది, చివరికి చిన్న వయసులోనే చచ్చిపోయాడు. ఎంతోమంది పాపములో జన్మించి పాపములో జీవించి పాపములో చనిపోతే పాతాళమే నీ అంతము. పాపములో జన్మించి పాపములో జీవించి పాపములో చనిపోతే పాతాళమే నీ అంతము. సోదర సోదరి రావా, సంతోష వార్తను వినవా, సిలువే శరణని గనవా, శ్రీయేసుని మది చేకొనవా, శ్రీయేసుని మది చేకొనవా. ఈ లోకంలో పాపములు పుట్టిన ప్రతి మనిషి ఆ భ్రమలో ఉండిపోయిన వాడు చనిపోతే నరకాగ్నికి వెళ్తాడు. అబద్ధ బోధ కూడా ఒక భ్రమ. చాలామందికి విషయం తెలియకుండానే అబద్ధ బోధలో ఉండిపోతాం. ఈ గలతీలు అలాగే పాడయ్యారు. ఏమయ్యారంటే మొత్తం అది యేసయ్యనే విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు ఏం చేయాలి చెప్పండి, తిరిగిపోయారు. మీరు ఒక మాట ఎప్పుడు మర్చిపోకుండా ఉంటాను చెప్తాను వినండి. సత్యము కంటే అబద్ధాన్ని చాలా స్పీడ్గా మనసులో నాటిపోయే పరిస్థితి వస్తుంది. సత్యం కొంచెం ఆలస్యంగా ఉంటుంది, సత్యం చాలా లోతట. ఇంకో చిత్రం ఏంటంటే మీకు అబద్ధం చాలా స్పీడ్గా, అందుకే పెద్దలు కూడా అంటారు సత్యం చెప్పులు వేసుకుంటే లోపల అబద్ధం 6 ఊర్లు తిరిగి వచ్చేద్దట. అంత స్పీడ్గా వెళ్తుంది అబద్ధం, అంత స్పీడ్. అన్ని కార్ల కంటే పొకారు స్పీడ్ అన్నట్టు, అన్ని కార్ల కంటే ఏంటి చెప్పండి, పొకారు అది స్పీడ్ అంటది. ఇక్కడ ఒక్క నిమిషంలో పట్టుగా చివరికి వెళ్ళిపోద్ది అంతే. ఇంకా మన కారు ఇంకా తాళం తీసి స్టార్ట్ చేయం, అది వెళ్ళిపోద్ది. అలాగా సత్యము కంటే అబద్ధం చాలా స్పీడ్గా వెళ్తుంది. నమ్మేవాళ్ళు ఎక్కువ, వెళ్ళేవాళ్ళు ఎక్కువ, దానికి సహాయం చేసేవాళ్ళు ఎక్కువ, దానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ. సత్యానికి మీకు సపోర్ట్ చేసి దొరకదు. ఇంకోటి ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము దయచేసి 27వ వచనం అనుకుంటా చూడండి, ఒక మంచి మాట ఉంది అక్కడ. సత్యమైనది బహు లోతుగాను అంటాడు. అయ్యా 7:27 సంగతుల హేతు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా
కార్యములను తరచి చూడగా కొంచెం అక్కడ చూడండి, 23 చూడనా, 24 సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అంటే అర్థం ఏంటి చెప్పండి. సత్యమైనది ఎలాంటిది? దూరముగాను, అది దిస్ ఈజ్ వెరీ ఫార్ అండ్ డెప్త్. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? సత్యము చాలా దూరంగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. అంత మంచి ఇంటలెక్చువల్, ఆయన మంచి ఇంటలెక్చువల్గా ఉంటాడు, జ్ఞానవంతుడుగా ఉంటాడు. దేవుని దగ్గరికి వస్తాడు, తప్పుడు అడిగేస్తాడు. అందరూ నమ్మారు కదా, మా నాన్న నమ్మాడు కదా, మా వాళ్ళు నమ్మారు అనుకుంటాడు. కానీ ఏ దేవుడు ఎవరు అనే మాటకు వచ్చేటప్పటికి ఆలోచన చేయలేడు. కారణం ఏంటంటే అదంతా మనకి ఎందుకులేండి, ప్రస్తుతానికి ఎలా బతికేద్దాం అనుకుంటాడు. అది కాదు జీవితం అంటే. ఒక భ్రమలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ బ్రతుకులో దేవుడు లేకుండా చచ్చిపోతే నరకాగ్నికి వెళ్తాం. ఒక అబద్ధాన్ని నమ్మి చచ్చిపోతే నరకాగ్నికి వెళ్తాం. వీళ్ళు అదే పని చేశారు. వీళ్ళు మంచి బిలీవర్స్, మంచి విశ్వాసం. అంత ఇప్పుడు చెప్పలేను కానీ ఒక మాట చెప్పి ముగిస్తాను. వీళ్ళు చాలా మంచి విశ్వాస యోధులు. పౌలు గారికి కళ్ళు కూడా పీకిచ్చేద్దాం అనుకున్నారంటాడు. పౌలు గారికి కళ్ళు కూడా తీసి ఇచ్చేద్దాం అన్నంత పట్టుదల కలిగిన వ్యక్తులు గలతీలు. అంత విశ్వాసులు. అలాంటి వాళ్ళు ఏమైపోరు చెప్పండి? వెనక్కి బినవించవార్తకి వెళ్ళిపోరు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీద ఆశ్చర్యం, నేను వెళ్ళిపోతేమో. అదా ఉంది. 4వ అధ్యాయం దగ్గర చూడండి, మాట చెప్పాడు. కొంతమంది ఎలా ఉంటారు, మీరు ఏమంటారు? 15వ వచ్చిన దగ్గర నుంచి చదవండి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది, మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షంగా సాక్ష్యం పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రునైతేనా? వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో అంటాడు. వారు వాళ్ళు కాదు. నేను నిజం చెప్పినందుకు నేను శత్రువు కనపడుతున్నా కదా. ఎప్పుడు అంతే. నిజం మాట్లాడితే ఎవరైనా శత్రువే. మీరు ఎప్పుడు నిజం చెప్పండి. పూర్వ పెద్ద ఏదో ఇప్పుడు ఏదో చెప్తుంది, ఇప్పుడు ఇంతవరకు ఏమైపోయిందమ్మా అని చెప్పి నిజం ఎప్పుడన్నా చెప్తే నేను ఎవ్వరూ పట్టించుకోరు అస్సలు. అబద్ధం చెప్పండి, చెవులు రెక్క నుంచి మరీ అంటారు. ఇప్పుడు సీరియల్ చూసి వాళ్ళు అందరూ నిజం ఏంటది దాంట్లో ఉండి అని చెప్పి అక్కడ ఏడ్చేసి దాన్ని చంపేసి వాళ్ళని తిట్టేసి అందులో ఉన్నవాడిని నానా రకాలుగా బాధ పెడుతుంటే వీళ్ళు బయట నుంచి తిడతా ఉంటారు. నిజమా? ఆ టీవీ సీరియల్ తీసి వాళ్ళు కూడా నవ్వుకుంటుంటారు, పిచ్చోళ్ళు తయారేటి అని చెప్పేసి. అది విచిత్రం. ఎంత దారుణంగా ఉంటుంది. కానీ సాయంకాలం వచ్చేటికి ఈ రోజుల్లో కుటుంబాన్ని మనిషి సీరియల్ చూస్తారు వీళ్ళు. ఏంటంటే చిత్రం, అదొక విచిత్రం. అది నిజం అవుతుందా కాదు, భ్రమ. వీళ్ళు అలాగ తయారయ్యారు. నిజం చెప్తే శత్రువుని. వారు మిమ్మల్ని మీ మేలుకోని ఆసక్తి అంటాడే వాళ్ళు కాదు అలసనాలు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, మీకు ఇంకో అబద్ధం కూడా చెప్తాను కదండి. వీళ్ళ అబద్ధం ఎలా ఉంటుందో కూడా. ఒక దైవజనుడు, నిజంగా దైవజనుడు మాట్లాడితే చక్కగా ఫోన్ చేసి ఎలా ఉన్నారయ్యా అని ఇంటికి వస్తే ఆడేమో చిన్న పాస్టర్. ఏం పని ఉంటుందండి? అది మనం ఫోన్ చేస్తాడు, వస్తాడు. కానీ పొరపాటున ఒక్కసారి ఫోన్ చేయడు, ఎదురుకుండా కనపడిన పట్టకరించడం, అంటడం మాట. ఆడు మాత్రం పెద్ద పాస్టర్. ఇది చిత్రం. ఇప్పుడు మాట్లాడితేనేమో దైవజనుడు ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆదరించి ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళందరూ ఎవరాలో చిన్ని పాస్టర్, పని లేకుండా తిరిగేవాడు. కానీ అస్సలు పట్టించుకోడు. ఎప్పుడు షూట్లు బూట్ల మీద ఉంటాడు, ఏనాడు కూడా మాట్లాడు. ఖాళీ ఉంటుంది. నేను అడిగాను, మా పాస్టర్ గారు అస్సలు ఖాళీ ఉండదని. దీనికి కూడా వెళ్ళా అన్నాను. ఏమల్లో ఏమైనా మూట కట్టుకుంటాడు ఏంటి? అదొక డ్రామా అవుతుందే. అదొక డ్రామా నటించటం. అజ్జి బాబు, ఇలా మాట్లాడే మాటలు చూస్తుంటే చిత్రంగా అనిపిస్తుంటుంది. అదొక భ్రమలోకి వెళ్తారు వాళ్ళు. చాలామందికి విషయం తెలియక ఆసక్తితో వెంటాడేవాడు కాదంటే వెంటాడేవాడు దైవజనుడని.
బాగేనండి. అంటే వెంటాడటం అంటే నీ క్షేమము కోరి అన్ని రకాలుగా సలహా చెప్పాలా. అబద్ధ బోధలు ఇంకో మనిషి కూడా గుర్తుపెట్టుకుంటే అసలు మనం పట్టించుకున్నాడు సేవకుడే కాదు, సెలబ్రిటీ ఆడు. సెలబ్రిటీ సేవకునికి సెలబ్రిటీలకి సంబంధం తేడా తెలియని వాళ్ళు అందరూ తయారయ్యారు ఇప్పుడు మళ్ళీ గొప్ప. ఇప్పుడు ఇంకోటి ఉందండి, మళ్ళీ ఒక చోటుకి వెళ్తాం, మేము పలా చోటుకి వెళ్తామండి అని అక్కడ చెప్పుకుంటాం, మళ్ళీ మాది అంతా అని చెప్పుకుంటుంటారు. ఏం బాబు ఇదంతా వదిలే, అసలు నువ్వు అనుసరిస్తున్న సువార్త ఏం చెప్పు. గలతీయులు అబద్ధం వైపు తిరిగి విశ్వాసాన్ని వదిలేశారు, యేసయ్యను వదిలేశారు, మళ్ళీ ఆచారాల్లోకి వెళ్ళిపోయారు. 4:8 చూడండి, 4:8 ఆ కాలం మంది అయితే మీరు దేవుణ్ణి ఎరగని వారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును దేవుని చేత తిరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి మూలపాతముల తట్టు మరలా మునుపటి వలె మరలా వాటికి దాసులై మీరు దినములను ఉత్సవకాలను సంవత్సరాలను ఆచరించుచున్నారు. మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమని. చూసారా ఏమనుసరిస్తున్నారు? మరలా మీరు వదిలేసిన రోజులన్నీ మనం అనుసరిస్తున్నారు, వదిలేసినవన్నీ మళ్ళీ పే చేస్తున్నారు మీరు. కొంతమంది గత కాలంలో ఏదైతే వదిలేస్తారో మళ్ళీ పట్టుకుంటారు. చాలామంది చెప్తుంటారు మనకు, యేసుప్రభువు నమ్ముతాం కానీ ఉండాలరా, ముహూర్తాలు ఉండాలా, లెంట్లో పెళ్లి చేసుకోకూడదు, లెంట్లో పూలు పెట్టుకోకూడదు, నీసు తినకూడదు, ఇవన్నీ మనం ఉండాలా అని చెప్పేసి మన ఎవరో మార్చేసారు. లెంటనే బాగా బాగోదని చెప్పి ఎవరో అది అందులో చేశారు. ఏమండి వసంతకాల ధ్యాన కూటలు ఇచ్చాడు. కరెక్ట్, అది లెంటనే మాటకి వసంతకాలం, చిగురించు కాలము అని అర్థం. కానీ వీళ్ళేమో శ్రమల ధ్యాన కావడం పెడతారు, అక్కడ ఏంటి అర్థం కాదు. వీళ్ళు శ్రమ పడేది ఏముండదు, వేసే శ్రమ పెడతారు కానీ వీళ్ళదేం శ్రమ పడరు. అసలు విషయం ఇది. అందులో అది ఉంటే ఇందులో ఇది. లోకంలో మళ్ళీ ఏదైతే వదిలేశారో మళ్ళీ ఇది చేస్తూ ఉంటారు. అది కాదు బాబు, ముందు నువ్వు యేసయ్యను హృదయంలో చేర్చుకొని క్రీస్తు పోలుకులోకి రావాలి, అది విషయం. అదే చెప్పాడు ఇక్కడ. క్రీస్తు స్వరూపం చూడండి ఈసారి 4:19 క్రీస్తు స్వరూపము యందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన. ఏం పోగొట్టుకున్నారు వీళ్ళు? ఆ స్వరూప్యాన్ని పోగొట్టుకున్నారు, ఆ పోలికను పోగొట్టుకున్నారు. యేసయ్యలో చక్కగా ఎదగవలసిన ప్రార్థనా జీవితం వదిలేశారు, వాక్యాన్ని వదిలేశారు, దైవ సన్నిధిని వదిలేశారు, పరిశుద్ధతను వదిలేశారు, ప్రార్థన వదిలేశారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నట్టం మొదలెట్టారు. ఈ రోజుల్లో చాలామంది వాక్యాన్ని ప్రార్థన జీవితాన్ని వదిలేసి లోకంలో మనుషుల్ని మెప్పించడానికి తయారయ్యారు. ఏదో రావాలని చూస్తూ ఉన్నారు, అంతే తప్పిస్తే నేను దేవుని వాక్యానికి అనుగుణంగా నడుస్తున్నానా అనే స్వపరీక్ష లేదు. ఇప్పుడు చాలామంది వారి జీవితాలు ఇలాగే వెళ్ళిపోయారు, వీళ్ళు అలాగే వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళిపోగానే చాలా బాధపడుతూ దాస్యం అనే కాడి కింద మరలా వెళ్ళకన్నారా, వదిలేసిన వాటికి మరలా వెళ్తారేంటి అని చెప్పి మీరు ధర్మశాస్త్రం ఒక నిజంగానే నీతిమంతులు అవ్వాలనుకుంటే యేసు ప్రభువును వదిలేసినట్టే అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. చూడండి ఆ మాట 4వ 5వ అధ్యాయం 4 చదువుకున్నాం. మీలో ధర్మశాస్త్రముల నీతిమంతులని ఎవరో వారి క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి ఏమైపోయారు మీరు? ఆచారాలు అనుసరించడానికి. ఇగో మొన్న ఊరెళ్ళే నేను గుడివాడ, ఆ పక్కన ఎవడో మీటింగ్ పెడతాడట. చాలామంది జనం, ఎంతమంది ఉన్నారు ఏంటంటే రైల్వే స్టేషన్లో 100 మంది ఉన్నారు. ఈ లోపల ఒకడు తగిలాడు. ఎక్కడికి వచ్చారయ్యా మీరు? అక్కడ మీటింగ్ జరుగుద్దండి సంవత్సరంలో 3 రోజులు, అక్కడికి వచ్చాం సార్ అన్నాడు. ఎవరు ఆయన అంటే ఏదో పేరు చెప్పారు. చెప్తే 2 సంవత్సరాల నుంచి ఆ పాస్టర్ గారు భోజనం చేయట్లేదండి అన్నాడు. ఎలా బతుకుతున్నాడు అన్నాడు. నీళ్ళు తాగి బతుకుతున్నాడు. అయ్య బాబోయ్ అని చెప్పి, ఎవడయ్యా మీకు చెప్పింది? ఇందులో ఈ అబద్ధం నమ్మేవాడు ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి అన్నం తినకుండా నీళ్ళు తాగి బతుకుతాడా?
ఫోన్ నెంబర్ తీసుకున్నాను నేను. రాయమండ్రి పక్క నుంచి ఊరు నుంచి వచ్చాడు, ఏకంగా రావులపల్లి దగ్గర నుంచి. అంత అబద్ధం నమ్మించారు చూడండి. మనిషి ఎలా ఉన్నాడు, 2 సంవత్సరాలు ఆనందం పోతే మనిషి ఎలా ఉంటాడు? సన్నం కాదు, లెగడం. లెగుతాడేంటి మనిషి? అన్నం తినకుండా నీళ్లు తాగి 40 రోజులు మాత్రమే బతకగలడు. 40 రోజులు దాటితే ఇంక లెగలేడు. కష్టం. పిచ్చోడా, అన్నం తింటాం మానేసాడు కానీ జ్యూసులు తాగుతూ మొదలెట్టాడు. అన్నం కంటే బలం అది. చాలామంది ఇదే, ఈ అబద్ధాలని నమ్మించి ఇలా చేస్తూ ఉంటాం. పరిశుద్ధత అనే మాటకు అర్థం లేకుండా పోయింది. ఇప్పుడు పాపం అంతా ఈ సెల్ ఫోన్లు అన్నీ చూసి మనుషులు ఎలా చెడిపోవాలో అలా చెడిపోతున్నారు. ఈ భక్తి జీవితంలో కూడా బుర్ర ఎలా వాడాలో కూడా తెలియట్లేదు. ఈ గలతీని అలాగే భ్రమ పెట్టారు. భ్రమ పెట్టి యేసయ్య అవసరం లేదు, మనం ఈ కార్యాలు చేస్తే నీతిమంతులు అయిపోతామంటే అప్పుడు చెప్పాడు, యేసయ్యని విడిచి కానీ మీరు ఇంకో రీతిగా నీతిమంతులు అవ్వాలనుకుంటే క్రీస్తులో నుండి బయటకు పోయినట్టు, మీరు కృపలో నుండి పోయారు మీరు. అందుకని చివరి మాట చెప్తున్నాను, నేను తర్వాత మళ్ళీ గలతీ పత్రిక అంతా తర్వాత చెప్తాను మీకు. క్రీస్తు ప్రభువు లేకుండా ఏ ఒక్క వ్యక్తి లోకంలో రక్షణ పొందటం సాధ్యం కాదు. నరకాగ్ని తప్పించుకోవడం సాధ్యం కాదు. ఎన్ని నామాలు చెప్పుకోను, ఎన్ని చోట్లకి వెళ్ళు, యేసు రక్తములో కానీ పాపక్షమాపణ పొందని ప్రతి వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళ్తాడు. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. రక్తము చిందింపకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు, ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు. కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది, 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 రుధిరమది. విశ్వ పాపమంతా మోసే యాగ పశువిదే, యాగ పశువిదే, యాగ పశువిదే. విశ్వ పాపమంతా మోసే యాగ పశువిదే, యాగ యాగ పశువిదే. కోసి చీల్చి నది అయి పారే యేసు రక్తము, కోసి చీల్చి నది అయి పారే యేసు రక్తము, రక్తము యేసు, రక్తము యేసు, రక్తము యేసు, రక్తము యేసు. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది, 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 రుధిరమది. యేసు రక్తములో గాక ఇంకో చోటకు ఇంకో చోట వెళ్ళాలనుకుని పరలోకి వెళ్ళాలనుకుంటే మాత్రం జరగదు. భ్రమ. ప్రస్తుతానికి ఏంటంటే మనం అందరం భారతీయులు, మనం ఇది అది అని చెప్పి మనుషులు మభ్యపెట్టి సత్యాన్ని తెలియకుండా భ్రమలో పెట్టి చాలామంది అబద్ధం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఓకే, వెళ్ళు, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసయ్య లేకుండా ఈ భూమి మీద ఏ మనిషి కూడా పరిశుద్ధుడు కాడు, కాడు, కాడు. అలాగే మందిరానికి వెళ్తానంటే సరిపోదు. పాప క్షమాపణ పొంది ప్రతి దురలవాటును వదిలేసి యేసు రక్తములో కడగబడి బాప్తీసం పొందాలి. అప్పుడు పొందాలా, నేను పాపినయ్యా నన్ను క్షమించు అని ప్రభు పాదాల దగ్గర ఎవరైతే క్షమాపణ పొంది ప్రభు దగ్గరికి వచ్చి బాప్తీసం పొందుతారో అప్పుడు వాళ్ళ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది.
అందుకని ఎవరి పేరు జీవగ్రంథం ముందు రాయబడి ఉండదో వారందరూ అగ్నిగుండంలో పడిపోతారు. ఇది రెండవ మరణం అన్నాడు వాక్యంలో. కాబట్టి దేవుని పిల్లలంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ గలతీయులు చక్కగా ఎదుగుతున్న వాళ్ళు ఆలోచన టక్కని యేసయ్యను విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి దేని ద్వారానో నీతిమంతులు అవుదాం అనుకుంటున్నారు. అప్పుడు ఈ భక్తులు రాయవలసి వచ్చి, మిమ్మల్ని ఎవరు బెరబట్టారా అయ్యా? ఏమండి, ఈ ప్రేరేపణ తప్పుడు ప్రేరేపణ. కొంతమంది ప్రేరేపిస్తారు. నేను వచ్చే వారం దీని మీద ఈ విషయం చెప్తాను మీకు. రకరకాల ప్రేరేపణ ద్వారా నాశనం అయిపోయి ఉన్నారు. ఈ ప్రేరేపణ ఏ ప్రేరేపణ అంటే క్రీస్తుకు దూరం చేసే ప్రేరేపణ. చూడండి 5వ అధ్యాయము ఏమండి 7-8 చూడండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచున్న వాని వల్ల కలగలేదు. ఇది దిస్ ఈజ్ రాంగ్ ఎంటైజ్, దిస్ ఇస్ ద నాట్ ట్రూ ఎంటైజ్. ఇది సత్యమునకు కలిగే ప్రేరేపణ కాదు, తప్పుడు ప్రేరేపణ. అనగా ప్రభువుని విడిచిపెట్టి, వాక్యం విడిచిపెట్టి, బాప్తీసం లేక, ప్రార్థన లేక, దేవుని వాక్యం లేక, సొంతంగా ఏదో శాస్త్ర నీతిమంతులు అవ్వాలనుకుంటే అవ్వలేరు. ఇలాంటి ప్రేరేపణ మీరు వస్తే ఇది మంచిది కదని చెప్పుతూ హెచ్చరిక చేసి ఆ మాట అన్నాడు. అందుకని పులిసిని పిండి కొంచెమైన ముద్ద అంతా ఏం చేస్తుంది అంటే, ఒక్క తప్పుడు విషయం ఉన్నా మిగతాదంతా పోయినట్టే. 100 మంచి పనులు చేసి ఇప్పుడు బిందుడి నిండా పాలేసి ఎంత విషం వేసాం అనుకోండి, ఏమవుతుంది? అయిపోద్ది. అలాగే చాలా మంచి విషయాలు ఉన్నాయి, కానీ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఆరోగ్యం చెడిపోయి ఆఖరికి జీవితం పాడైపోదు. చాలా మంచివాడు సార్, మంచి వ్యక్తి అంటే ఆమె మంచి వ్యక్తివే, కానీ పాపాన్ని వదిలేవా? దేవునికి విరోధమైన వాటిని వదిలేసావా? వదిలేస్తేనే దేవుని యొక్క సందులో, దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళే ఆవశ్యకం. అందుకని డబ్బులు ఇస్తున్నాడు. కొంతమంది తప్పులు చెప్పి వాళ్ళ శరీరాన్ని పాడు చేసుకుంటూ దేవుని పేరు చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఏం ప్రయోజనం? భక్తి అనేది అది కాదు. దేవుడికి విరోధమైన ప్రతి పాపాన్ని, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాల. విడిచిపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాడు. అంతేగాని వారం అంతా నష్టం వచ్చినట్టు ఒక ఆదివారం వెళ్ళి దేవుని సన్నిధిలో కానుకేసుకుంటాను హ్యాపీ అంటే అలాంటి పరలోకం దేవుడు ఎవరు ఇవ్వవు. ఆయన జాలివంతుడు కాదు. చాలామంది అనుకుంటారు, పర్లేదండి వారం అంతా ఏం చేసేసి ఆదివారం ఒక్కసారి వెళ్ళి. ఆయన కొంతమంది నన్ను అడిగారు, ఏంటి సార్ మీ యేసుప్రభు వారం అంతా ఇష్టం వచ్చినట్టుండి ఒక ఆదివారం వెళ్ళి సరిపోతాడు కదా అని చెప్పేసి ఎవడు చెప్పినాడు? అది తప్పది. ప్రతిరోజు దినదినము పరిశుద్ధతను కాపాడుకోవాల్సిందే. శరీరాన్ని, కుటుంబాన్ని పాడు చేసే ప్రతి అలవాటుని వదిలేయవలసిందే. శరీరాన్ని, కుటుంబాన్ని పాడు చేసే ప్రతి దాన్ని వదిలేసి పరిశుద్ధతలు రావాల్సిందే. అలాగైతేనే పరలోకానికి వెళ్తాం. అలాగనుకునే వెంటనే గలతీ పత్రిక రాయవలసం లేదు. భిన్నమైన సువార్తకి వెళ్ళిపోరు ఏంటారా మీరు, ఇంత అవివేకులా మీరు అని ఎందుకు అనవలసి వచ్చింది తెలుసా? అలా వెళ్తే మీరే నష్టపోతారు అని చెప్పి. అందుకని దేవుని బిడ్డలంగా మనం చాలా జాగ్రత్తగా ఉండి ఎల్లప్పుడు మెలకువగలిగి తప్పుడు ప్రేరేపణలకు వెళ్ళకుండా ఒక స్థిరంగా ముందుకి దేవుని సన్నిధిలోకి వెళ్దాం. దేవుడు ఆ కృప మన అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం. దేవా, గలతీయులు భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళిపోయి అవివేకులు అయిపోయి తప్పుడు ప్రేరేపణలు లొంగిపోయి నీ దాసుడికి కళ్ళు సైతం తీసిచ్చేద్దాం అనుకున్నవాడు ఆ కన్నులు వదిలేసి ఆ కన్నులే తీసేద్దాన్నంత విశ్వాసం గలవారు తప్పుడు ప్రేరేపణకి వెళ్ళే రోజుల్లో ఎన్నో తప్పుడు బోధలు, యేసయ్య దేవుడు కాదని, యేసు రక్తంలో రక్షణ అవసరం లేదని ఎన్నో మంది చెప్తున్నారు. యేసయ్య రక్తం లేకుండా ఏ ఒక్క వ్యక్తి పరలోకానికి వెళ్ళే ఆస్కారం లేదు రాదు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని, అయ్యో ప్రభువా, అనేక మంది నీ సన్నిధిలో ఈ రక్షణ లేకుండా నశిస్తూ ఉన్నారు. అటువంటి వారికి ఈ రక్షణ భాగ్యం దయచేయండి అని ప్రార్థన చేద్దాం. మనం కూడా అజ్ఞానంలో ఉంటున్న వారిని, ఎంతోమందిని జ్ఞానంలో నడిపించే బాధ్యత మన మీద ఉంది. వారి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం మనం ప్రయాసపడాలి. వారి కోసం మనం ఎంతో విజ్ఞాపన చేయాలి. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేద్దాం ప్రతి వారు. పరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రభువా, హల్లెలూయా, స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మేమందరము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి ప్రభువా, ఈ వాక్యం వినడానికి మాకందరికి నీ సహాయం చేసిన వందనాలు తండ్రి, స్తోత్రం. గత వారం నుంచి ఈ వారం వరకు కాపాడి నీ రెక్కల చాటును భద్రపరచావు. మరలా మాకు ఇంకొక రోజు అనుగ్రహించినందుకు, ఇంకొకసారి మేము ప్రార్థనలో ఉండడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నాయన తప్పుడు బోధలు ఉన్నాయి ప్రభువా, లోకంలో ఎంతో మందికి లేని కృపను మాకు అనుగ్రహించి దయచేసి వారిని దర్శించండి. మరి ప్రభువా, మేము మందిరానికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, లేకపోతే దేవునికి కానుకేస్తున్నాం, ఆరాధిస్తున్నాం అని అనుకుంటూ మా జీవితాలు చెడ్డగా బ్రతికితే ఒకనొక రోజు నిత్య నరకాన్ని తప్పించుకోవడానికి మాట్లాడి స్తోత్రం. మరి ప్రభావం మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుని తప్పుడు బోధలోకి పాపం వెళ్ళిపోకుండా నీ కొరకు నిలబడటానికి సహాయం చేయండి. అదేవిధంగా ఈ వాక్యం ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో మరి మైక్ ద్వారా ఈ ప్రదేశంలో ఉన్న వారందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారందరితో దర్శించి ఎవరికి మాట్లాడండి, అనుగ్రహించారు నమ్ముతున్నాం. సహాయం చేసి బలపరచండి. ఈ కోర్లమట ప్రాంతం ప్రత్యేకంగా దర్శించి ఈ చుట్టుపక్కల అందరినీ జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభువాన్ని అంగీకరించడానికి సహాయం చేయండి. మరి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఈ ప్రదేశంలో చుట్టుపక్కల ఇబ్బంది పడుతున్నారో దర్శించండి. మరి రకరకాల బాధలు, ఇబ్బందులు, అప్పుల్లో ఉన్నవారిని దర్శించండి. హింసలో ఉన్నవారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. స్థలాన్ని ప్రేమించి ఈ ప్రదేశంలోని వాక్యము ప్రకటించబడడానికి మీరు కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ మరి ప్రభువుని సేవకులను కూడా బలపరచండి. ఈ మందిరం ఒకనొక రోజు ఈ ప్రదేశం మందిరం ఉన్నట్లు సహాయం చేసి బలపరచమని, నీ చిత్తం అయితే మళ్ళా మేము వచ్చేవారు మేము కలుసుకుని ఆరాధించిన పొరలకి సహాయం చేసి బలపరచమని, నీ ఆత్మ సంధింపు ఈ ప్రదేశంలో మాట్లాడిన వారందరికీ వాళ్ళు ఏమన్నట్టుమని యేసు ప్రభు నామములో అడిగి ప్రార్థించి భోజనాలు వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడి నడిపించును గాక. ఆమేన్.